మీ పిల్లలకు నేర్పించవలసిన శ్లోకాలు మరియు వాటి అర్థాలు. గణేశుని శ్లోకం చదువు ప్రారంభించే ముందు ఆటంకాలు తొలగిపోవడానికి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అర్థం: తెల్లని వస్త్రాలను ధరించినవాడు సర్వవ్యాపి, చంద్రుని వలె ప్రకాశించే వర్ణం కలవాడు, 4 భుజాలు కలవాడు మరియు ప్రసన్నమైన ముఖం కలవాడు ఆయన విఘ్నేశ్వరుడిని సమస్త ఆటంకాలు తొలగిపోవడానికి ధ్యానిస్తున్నాడు. సుభాషిత శ్లోకం. విద్య విలువ. విద్యా దదాతి వినయం వినయదది పాత్రతాం పాత్రతత్వానాప్నోతి దానధర్మం తతం సుఖం. అర్థం: విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం వల్లే యోగ్యత, పాత్రత సిద్ధిస్తుంది, యోగ్యత ద్వారా సంపద, ద్వారా ధర్మచింతన, దానివల్ల అంతమంగా సుఖం హయగ్రీవ శ్లోకం. జ్ఞాన శక్తి మరియు జ్ఞాపక శక్తి కోసం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అర్థం: జ్ఞానానికి, ఆనందానికి ప్రతిరూపమైన వాడు, స్ఫటిక వలె నిర్మలమైన శరీరం కలవాడు. సరస్వతి ప్రార్థన శ్లోకం. జ్ఞానం, ఏకాగ్రత కోసం. సరస్వతీ మహాభాగే విద్యే కమలలోచనే విద్యారూపే విశాలాక్షి విద్యం దేవి నమస్తుతే. అర్థం: కమలాల వంటి నేత్రాలు గల ఓ సరస్వతి దేవి, జ్ఞానస్వరూపిణి, విశాలమైన కన్నులు గల తల్లి, నాకు విద్యను ప్రసాదించు. నీకు నా నమస్కారాలు తల్లి. మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్.